60 ఒక 70 100 ఆ టెక్నిక్ 10,000 సార్లు ప్రాక్టీస్ అవుతాడు చూడు, వాడిని తక్కువ అంచనా వేయకూడదు. మనల్ని మనం నమ్మం. హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది ఏంటంటే మై ఫెయిల్యూర్స్ ఇన్ ఎంసెట్. చాలా మందికి ఫియర్ అనేది చాలా వరకు మనకి ఇబ్బంది పెట్టేస్తుంది. అంటే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయలేకపోతున్నాం ఎంసెట్ లో. సో ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలా, ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలా అని చెప్పి తికమక్గా ఉంటది. మనకు వచ్చింది కూడా మర్చిపోతాం. నా యొక్క ఫెయిల్యూర్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నా యొక్క ఫెయిల్యూర్ పాయింట్స్ అందరికి ఈ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ రిపీట్ అవుతా ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎగ్జామ్ లో మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తుంటే ఫియర్ అంటే చాలా వరకు భయం వేస్తుంది. మనకు వచ్చిన సమ్ము కూడా మనం మర్చిపోతాం. సో ఎలా రాయాలి, ఏదో వరకు వస్తుంది. రీసెంట్ గా నాకు ఎగ్జామ్ అనగానే ఫియర్ వచ్చేసింది. ఎందుకంటే నేను తప్పు రాసేస్తానేమో, హడావుల్లో టైం సరిపోవట్లేదు అని చెప్పేసరికి మనకేంటి ఎగ్జామ్ లో ఫియర్ లో మనం మిస్టేక్ రాసేస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనం చాలా వరకు అందరూ చేసే పనే టైం వేస్ట్. అంటే ఆ టైం వేస్ట్ ఎవరా చేయకుండా ఉంటేనే ఇది కథ కాదు, వ్యధ. సో నేను చేశాను, మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు, నేను చేశాను కాబట్టి చెప్తున్నా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నాట్ బిలీవింగ్ అవర్ సెల్ఫ్. అంటే మనల్ని మనం నమ్మం ఫస్ట్, అంతే కదా. ఆ ఎగ్జామ్ నీకు ఎంత బాగా వచ్చినా ఏదో చిన్న మిస్టేక్ చేయకుండా ఉంటావా అంటే కుదరని పని. ఎందుకంటే నీకు 50 మార్క్స్ పెడితే 50 మార్క్స్ నీకు రావు. ఏదో 40, 30, ఇంకా భయం ఎక్కువైతే 20. మీరు ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తారు. సో నేను చేశాను అదే మిస్టేక్. సో నా పరిధిలో చెప్పాలంటే మనల్ని మనం ఎంత నమ్మితే, అంటే ఏమీ రాలేదు అనుకోవడం కన్నా మనకు వచ్చు, మనం నేర్చుకున్నది కాన్ఫిడెంట్ గా చేయగలం అని అనుకునే విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మనకి రాందైనా సరే మనం ప్రయత్నించాలి. సో మనం ఆ విధంగా ప్రయత్నిస్తే గనక కొంచెమైనా రెక్టిఫై చేసుకొని మనం సక్సెస్ కి దగ్గరలో ఉంటాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి చాలా మందికి కన్సిస్టెన్సీ ఉండదు. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఓర్పుగా ఉంటే, ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఎండ్ చేసేటప్పటి వరకు ఓర్పుగా ఉంటే నిన్ను ఆపేవాడే లేడు. సో అది చాలా ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ అనేది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇది చాలా సార్లు చెప్తానే ఉన్నా ప్రతి వీడియోలోనూ, నో టైం మేనేజ్మెంట్. అంటే ఒక ఎంసెట్ ఎగ్జామ్ అనే కాదు, నువ్వు ఏ ఎగ్జామ్ స్టార్ట్ చేసినా, ఏదైనా పని స్టార్ట్ చేసినా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నువ్వు ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు దానికి ఒక టైం అనేది కేటాయించు. సో ఇక్కడ ఈ టైంలో స్టార్ట్ చేస్తే పలానా టైంలో ఎండ్ అవ్వాలని చెప్పి నువ్వు ఒక రూల్ పెట్టుకో. ఆ టైంలో నువ్వు స్టార్ట్ చేసి పని పూర్తి చేస్తే గనక టైం మేనేజ్మెంట్ అనేది నీకు యాక్సెప్టెన్స్ లోనే ఉంటది. సో ఈ పరిధిలో నువ్వు ఎగ్జామ్ అనేది పర్ఫెక్ట్ గా అచీవ్ అవ్వగలవు. అండ్ 6th పాయింట్ వచ్చేసరికి నీకు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉండదు. సో నేను ప్లాన్ గురించి ఒక వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో చూడండి. సో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అసలు ప్లాన్ 10 పాయింట్స్ రూపంలో పర్ఫెక్ట్ గా చెప్పింది. సో అది కనుక ఫాలో అయితే మీరు నాట్ ఓన్లీ ఎంసెట్, ఏ బిజినెస్ అయినా మీరు చేయగలరు. అది 6th పాయింట్. 7th పాయింట్, నో ప్రాక్టీసింగ్. అంటే మనం ఎంసెట్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోడింగ్ అనేది చేస్తుంటే దాన్ని కూడా ప్రాక్టీస్ అవ్వాలి. ఒకసారి చేయాల్సి సరిపోయేదా, వచ్చేసిందని అనుకుంటే మనం ఒకసారి చూసి రాసి అది దాని తర్వాత వచ్చిందని అనుకుంటే సరిపోదు. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అవ్వాలి. అంటే మనకి ఈ క్వశ్చన్ అనేది అడిగాడు అనంటే మైండ్ పడిపోవాలి, అది చెప్పేయగలము, ఆన్సర్ అనేది ఆప్షన్ అనేది పెట్టేసేస్తాము. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీరు పెంచుకోగలిగితే ప్రాక్టీస్ అనేది ఎంతవరకు చేస్తే అంతవరకు బెస్ట్. మీకు వచ్చేదాకా చేయండి ప్రాక్టీస్. ఎందుకంటే మీకు వచ్చింది 10 సార్లు చేస్తే ఏంటంటే మీకు గ్రిప్ వస్తుంది దాని మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రూస్లీ ఒక మాట చెప్పాడు, ఇన్స్టాగ్రామ్ లో చూశాను ఇది. బ్రూస్లీ ఒక్కడు 10,000 టెక్నిక్స్ నేర్చుకుంటే సరిపోదనంట. ఒక టెక్నిక్
10,000 సార్లు ప్రాక్టీస్ అవుతాడు చూడు, వాడిని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఆ ప్రాక్టీస్ చేస్తాడు చూడు, దానిలో వాడు మాస్టర్ అయి ఉంటాడు. సో ఈ పాయింట్ నన్ను చాలా వరకు ఇన్స్పైర్ చేసింది. సో అందువల్లే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. 8th పాయింట్ వచ్చేసరికి హౌ ద రిజల్ట్ విల్ కమ్స్ ఫెయిల్. అసలు మనం ఫెయిల్ ఎలా అవుతాం? మన రిజల్ట్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే, సో నేను ప్రీవియస్ గా చెప్పినవి, ఎగ్జామ్ లో ఫెయిల్ గా ఉండడం, పర్ఫెక్ట్ ప్లాన్ ఉండదు, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉండదు, పర్ఫెక్ట్ టైం మేనేజ్మెంట్ ఉండదు, పర్ఫెక్ట్ బిలీఫ్ అంటే మనల్ని మనం నమ్మం. సో ఈ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ని బట్టి మనం ఫెయిల్ అవుతాం. సో సక్సెస్ అవ్వాలి అన్నా కానీ ఇవి నేర్చుకొని ఇవి ఫాలో అవుతే సక్సెస్ అవుతాం. 9th పాయింట్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్, మోటివేషన్. అంటే కొంతమందికి ఏంటంటే మోటివేషన్ లేకపోయినా చేస్తారు, బట్ ఒక్కరిని మోటివేషన్ తీసుకొని చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అంబానీ ఉన్నాడు. సో ఎంత రిచ్ పర్సన్, సో అంత రిచ్ పర్సన్ అవ్వలేకపోయినా సో వాళ్ళని మోటివేషన్ గా తీసుకొని నువ్వు స్టార్ట్ చేయాలి వర్క్. సో ఎంసెట్ ఎగ్జామ్ కూడా ఆ పరంగానే, ఎంసెట్ ఎగ్జామ్స్ లో టాప్ ర్యాంకర్స్ ఉంటారు. సో వాళ్ళని నువ్వు మోటివేషన్ గా తీసుకోవాలి. సో వాళ్ళు కష్టపడితేనే వచ్చింది, నీకు ఆ టాలెంట్ లేదనుకోవద్దు, నీకు ఉంది, బట్ నువ్వేంటంటే హార్డ్ వర్క్ చేయవు. నీకు హార్డ్ వర్క్ చేయకుండా నువ్వు సక్సెస్ అవ్వలేవు. కొంతమంది అంటారు స్మార్ట్ వర్క్ తో సక్సెస్ వచ్చాయని, అది రాంగ్. ఎందుకు స్మార్ట్ వర్క్ అంటే, నీకు హార్డ్ వర్క్ తెలిస్తేనే నువ్వు ఆ కైండ్ ఆఫ్ స్మార్ట్ వర్క్ ని అచీవ్ అవ్వగలవు. అంటే నువ్వు కష్టపడి 10 times 15 times ప్రాక్టీస్ అయితే నీకు హార్డ్ వర్క్ తెలుస్తుంది. బట్ ఇన్ ద వే నువ్వు స్మార్ట్ వర్క్ లోకి వెళ్ళాలి అని అంటే టెక్నిక్స్ తెలియాలి. ఈ హార్డ్ వర్క్ చేసే వర్క్ అంతా నీకు తెలిస్తే, దీని నుంచి పర్ఫెక్ట్ టెక్నిక్ గనక తెలిస్తే, దట్ ఈస్ టు అచీవ్ ద స్మార్ట్ వర్క్. అర్థమవుతుందా? స్మార్ట్ వర్క్ అచీవ్ అవ్వాలంటే హార్డ్ వర్క్ తెలిస్తేనే స్మార్ట్ వర్క్ అచీవ్ అవ్వగలరు. చాలా మంది వరకు ఫ్లూక్ లో కూడా వేద్దాం అనుకుంటారు, అది ఎంతో కొంతమందికి మాత్రమే, అది కూడా లక్ బేస్ మీదే ఎంసెట్ అనేది ఫాలో అవుతారు. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ 9th one. అండ్ 10th one వచ్చేసరికి కాన్ఫిడెన్స్ అనేది లెస్ గా ఉంది. అనంటే ఎలా అంటే, మనం ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది లో గ్రేడ్ చేసుకుంటాం, అంటే మనం తక్కువ చేసుకుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే, నువ్వు ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, ఏ ఎగ్జామ్ అయినా, ఎంసెట్ అనే కదా, ఏ ఎగ్జామ్ రాసినా కానీ నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది హైప్ లో ఉండాలి. అంటే నువ్వు నేర్చుకున్నది కొంత అయినా నువ్వు ఎక్కువ హైప్ లో పెట్టుకున్నావు అంటే నువ్వు నేర్చుకున్నదైనా నువ్వు అచీవ్ అవ్వగలవు. అర్థమవుతుందా? నువ్వు నేర్చుకున్నదైనా అచీవ్ అవ్వగలవు. సో నువ్వు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెంచుకో. దానివల్ల ఏంటంటే నీకు రానిది ట్రై చేయడానికి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకుంటే ఎంసెట్ లో ఏంటి, ఏ ఎగ్జామ్ అయినా సరే నువ్వు కాన్ఫిడెన్స్ గా రాయగలవు. సో నా ఫెయిల్యూర్స్ అయితే ఎంసెట్ పరంగా ఈ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ని నేను ఫేస్ చేశాను. సో చాలా మంది వరకు ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తారు, బట్ ఎట్ ద ఎండ్ వీటిని రౌండ్ చేసుకొని సక్సెస్ ఎలా అవ్వాలనేది నేర్చుకోవాలి. సో దట్ ఈస్ ద పర్పస్ నేను ఈ వీడియో చేయడానికి. సో ఈ వీడియోని మీరు ఎంసెట్ రాసే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి కింద లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే ఎగ్జామ్ ఎంసెట్ ఎలా రాయాలి అలా రాయాలా అని చెప్పి చాలా గందరగోళంగా ఉంటాయి. సో వాళ్ళందరికీ ఏంటి అని అంటే, ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన ఫెయిల్యూర్స్ ని ముందు తీసుకొని దాని నుంచి ఎలా అవుట్కమ్స్ సొల్యూషన్ రావాలనుకుంటున్నాము, సో దాన్ని బట్టి మనం సక్సెస్ అవ్వగలం. సో దట్ ఈస్ ద 1 point టు సక్సెస్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎంసెట్ అనే ఎగ్జామ్ అనే కాదు, రిమైనింగ్ ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఇంతే స్మూత్ వేలో మీరు సాల్వ్ అవ్వాలి. సో లాట్స్ ఆఫ్ నెట్వర్క్ టెక్నాలజీస్ అనేది బిల్డ్ అవుతున్నాయి. సో ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ కొడితే వాడు ఎలా కొట్టాడు అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకో, వాడు ఎలా ప్రాక్టీస్ అయ్యాడో తెలుసుకో. సో ఆ వేలో నువ్వు ప్రాక్టీస్ అవ్వు. బట్ నీకు రాకపోయినా అట్లీస్ట్ వాడు ఫస్ట్ ర్యాంక్ లో ఉంటే నీకు నువ్వు 10th ర్యాంక్ లో అయినా ఉంటావు. 10th ర్యాంక్ అంటే మరీ ఓవర్ చెప్పేస్తున్నాను, నువ్వు అనుకున్న ఇదిలో అయినా ఉండగలవు. ఏ 60 ఒక 70 100 ఆ ర్యాంక్ లో అయినా ఉండగలవు. నువ్వు ఆ కైండ్ ఆఫ్ ఫ్లోలో మూవ్ అయితే.
సో దట్ ఈస్ టు అచీవ్ ద ఎంసెట్ ఎగ్జామ్. అర్థమవుతుందా? అండ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరున్నా సరే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బై బై.